హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త. 35% మేర ఐఆర్ మంజూరు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత పెన్షనర్లు తమ జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి మరియు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ముందు పలు కీలక డిమాండ్లను ఉంచారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు మరియు ముఖ్యంగా వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినందున 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీని ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. పీఆర్సీ అనేది ఉద్యోగుల వేతనాలనే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని కూడా నిర్ణయిస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. అయితే కేవలం ఒక కమిటీని లేదా సంఘాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని, ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ సిఫార్సుల నివేదికపై ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక కోతలు విధించకుండా ఉండాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా పూర్తి స్థాయిలో ఆ నివేదికను అమలు చేయాలని వారు కోరుతున్నారు. ఒక కొత్త పీఆర్సీ నివేదిక రావడం, దానిపై వివిధ శాఖల అధికారులతో చర్చలు జరగటం మరియు అది పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి సాధారణంగా చాలా కాలం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 35% మేర మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ 35% ఐఆర్ అనేది కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు. పెరుగుతున్న ధరల రీత్యా ఉద్యోగులకు మరియు ముఖ్యంగా తక్కువ పెన్షన్ పొందే విశ్రాంత ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటగా మారుతుంది. ఇది వారి నెలవారీ ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు మరియు అత్యవసర అవసరాల కోసం ఎంతో తోడ్పడుతుందనేది వారు వివరిస్తున్నారు. అంతేకాకుండా ఈ వేతన సవరణ ప్రక్రియ అనేది ప్రతిసారి ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద లేదా రాజకీయాల మీద ఆధారపడి ఉండకూడదని, వీటికి ఒక బలమైన చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇలా చట్టబద్ధత కల్పించటం వల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజకీయ కారణాలతో వేతనాల్లో మార్పులు చేయటం లేదా రావాల్సిన ప్రయోజనాలను తగ్గించడం సాధ్యం కాదు. తద్వారా ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక శాశ్వతమైన భరోసా లభిస్తుంది. మరి పెన్షనర్ల విషయానికి వస్తే, వారు తమ జీవితంలోని అత్యంత విలువైన దశాబ్దాల కాలాన్ని ప్రభుత్వ సేవకి అంకితం చేశారని, అటువంటి విశ్రాంత ఉద్యోగులను వారి వృద్ధాప్యంలో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో 11వ పీఆర్సీ సమయంలో 70 ఏళ్లు మరియు 75 ఏళ్లు దాటిన వారికి ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీపై విధించినటువంటి ఈ మేరకు 33% కోతను తక్షణమే ఈ మేరకు తొలగించాలి అని జెప్పేసి పాత పద్ధతిలోనే పూర్తి స్థాయి అదనపు పెన్షన్‌ను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వయసులో వారికి వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు, ఖరీదైన మందుల ఖర్చులకు ఈ అదనపు పెన్షన్ అనేది ఒక పెద్ద ఆసరాగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కుటుంబ పెన్షన్ విషయంలో ఉన్నటువంటి జీవోఎంఎస్ నంబర్ 315 అనేది పెన్షనర్లకు ఒక పెద్ద శాపంగా మారింది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు, ఒకరు చనిపోతే సర్వీస్‌లో ఉన్న లేదా పెన్షన్ పొందుతున్న మరొక భాగస్వామికి కుటుంబ పెన్షన్ పొందే హక్కును నిరాకరించడం అత్యంత అన్యాయమని వారు భావిస్తూ ఉన్నారు. ఈ జీవోను వెంటనే సవరించి అర్హులైన వారందరికీ 2 పెన్షన్‌లు పొందేలాగా మార్పులు చేయాలనైతే వారు కోరుతున్నారు. ఉన్నత విద్యారంగంలో విశేష కృషి చేసిన, పదవీ విరమణ చేసినటువంటి యూజీసీ స్కేల్స్ పెన్షనర్ల పట్ల కూడా ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపకూడదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 10వ పీఆర్సీలో వారికి కల్పించిన అదనపు పెన్షన్ మరియు డెత్ రిలీఫ్ వంటి ప్రయోజనాలను మళ్ళీ పునరుద్ధరించి, వారికి కూడా సమానమైన ఆర్థిక రక్షణను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య భద్రత అనేది వారి ప్రాథమిక హక్కు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ అనేక లోపాలతో నిండి ఉందని వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలతో పాటు ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి
ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన కోట్లాది రూపాయల క్లెయిమ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుండి నిధులు సకాలంలో అందకపోవడం వల్ల అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఉద్యోగులకు నగదురహిత చికిత్స అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయి. అయితే దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని సరళతరం చేసి, ఎటువంటి గరిష్ట పరిమితులు లేని సా సార్వత్రిక ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయాలని వారు కోరుతున్నారు. చివరగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం కొన్ని కీలక సంస్కరణలు చేపట్టాలని సూచిస్తూ ఉన్నారు. విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్ సమస్యలు లేదా ఇతర చిన్నపాటి అవసరాల కోసం ఈ యొక్క ముసలితనంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగటం అనేది ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం కాదని వారు హితవు పలుకుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రతి జిల్లా కలెక్టర్‌లో పెన్షన్ల సమస్యల కోసం మాత్రమే కేటాయించబడినటువంటి ఒక ప్రత్యేక గ్రీవెన్స్ సెల్లు లేదా ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల వారి ఫిర్యాదులు వేగంగా పరిష్కారమై కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది. తమ డిమాండ్‌ల వెనుక ఎటువంటి స్వార్థం లేదని, కేవలం దశాబ్దాల పాటు అభివృద్ధికి తోడ్పడిన తమ హక్కులను కాపాడుకోవటం మరియు గౌరవప్రదమైన జీవనాన్ని గడపడమే తమ లక్ష్యం అని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ న్యాయపరమైన డిమాండ్‌లపై సానుకూలంగా స్పందించకుండా కాలయాపన చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను ఏకం చేసి పోరాటం ఉధృతం చేస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు.